తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది. తమిళనాడులో తిరుచి నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో కావేరీ నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న దివ్యధామమే శ్రీరంగం. సాక్షాత్తు శ్రీరంగనాథస్వామి కొలువైన ఈ క్షేత్రం బృహత్తర నిర్మాణాలతో, శిల్ప విన్యాస సోయగాలతో, పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా సాక్షాత్కరిస్తుంది. అద్వితీయ మహిమాన్వితమైన శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం చేసి తరిద్దాం రండి. స్వామివారి ఆలయం 156 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. 7 ప్రాకారాలతో, 22 గోపురాలతో, 9 తీర్థాలతో శ్రీ వైష్ణవ భక్తి తత్వానికి ప్రతీకగా నిలిచింది ఆలయం. అపురూప వైష్ణవ ధామంగా విరాజిల్లుతున్న ఈ దివ్యాలయాన్ని దర్శించిన వారికి వాస్తు సాంకేతిక విజ్ఞానము, అద్భుతమైన శిల్ప వైవిధ్యం, అన్ని చోట్ల వెల్లివిరుస్తున్న ఆధ్యాత్మిక శోభ భక్తులకు ఆశ్చర్యానుభూతిని కలిగిస్తుంది. దక్షిణ భారతదేశంలోని శ్రీ వైష్ణవ దేవాలయాలలో అగ్రస్థానం వహించిన దివ్యక్షేత్రం శ్రీరంగం. భారతావనిలో 108 దివ్యక్షేత్రాలుగా కీర్తించబడే వైష్ణవాలయాలలో శ్రీరంగానికి విశిష్టమైన ప్రాధాన్యత ఉన్నది. తమిళనాడులో తిరుచికి 7 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగ దీపానికి ఎగువన కావేరీ నది 2 పాయలుగా చీలి మరల ద్వీపానికి దిగువన ఒకటిగా ప్రవహిస్తోంది. ఈ 2 జలపాయలకు కావేరి, కొల్లడం అనేవి పేర్లు. రమణీయమైన వృక్ష జల సౌందర్యంతో, బృహత్తర నిర్మాణాలతో, శిల్ప విన్యాస సోయగాలతో, పౌరాణిక చారిత్రక గాథలకు ఆలవాలంగా శ్రీరంగ ఆలయం మనకు సాక్షాత్కరిస్తోన్నది. శ్రీరంగనాథస్వామిని దర్శించుకోవడానికి భారతదేశం నలువైపుల నుంచి భక్తులు వేలాదిగా వస్తుంటారు. నిత్యం వేలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ క్షేత్ర సమస్తం రంగనాథమయంగా అగుపిస్తుంది. శ్రీరంగంలో ప్రవహించే కావేరీ నదీ తీరం పిండ ప్రదానాలకు, పితృదేవతల తర్పణలకు పెట్టింది పేరుగా నిలుస్తోంది. ఇక్కడకు వచ్చిన వేలాది మంది భక్తులు కావేరీ నదీ ఒడ్డున పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలి తమ తమ పితృదేవతల ఆత్మశాంతికి పూజలు చేస్తారు.
కావేరీ నది ఒడ్డున ఆయా క్రతువులు నిర్వహించడం వల్ల పితృదేవతలకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయంటారు. కావేరీ నది ఒడ్డున భక్తులకు ముందుగా విజయ గణపతి ఆలయం దర్శనమిస్తుంది. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఈ ఆలయంలోనికి చేరుకున్న భక్తులు శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అర్పిస్తారు. సమస్త విఘ్నాలను దూరం చేసే విఘ్నేశ్వరుడి దర్శనం వల్ల శ్రీరంగనాథుడి దర్శనం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది. జయ గణనాథ వినతిని వినిపిల్తురా. స్వామిని దర్శించుకుని అనంతరం ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఇదే ప్రాంగణంలో మరోపక్క నవగ్రహాల దర్శనం కలుగుతుంది. మానవుని జీవన గమనాన్ని నిర్దేశించే నవగ్రహాల దర్శనం సమస్త శుభాలను అందిస్తుందని భావించి ఆయా గ్రహాది దేవతల చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తితో పూజిస్తారు. శ్రీరంగం దేవాలయం శతాబ్దాల చరిత్రకు అక్షర సాక్ష్యంగా నిలిచింది. ఎందరో చక్రవర్తులు, మహారాజులు, సేనాధిపతులు, సామంతులు, వ్యాపారులు, భక్తులు తమ స్థాయికి తగినట్లుగా శ్రీరంగాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం సప్త ప్రాకారయుక్తంగా అందంగా ఆహ్లాదకరంగా దర్శనమిస్తుంది. ఆలయాలలో శ్రీరంగ ఆలయానికి ఉన్న విశిష్టత అసామాన్యమైనది. వీటిల్లో మొదటగా భక్తుల నేత్రాలకు గంభీరంగా సర్వోన్నతంగా కనిపించేది మహాగోపురం. దీనిని ఒకప్పుడు బోడి గోపురం అని పిలిచేవారు. అచ్యుతదేవరాయలు ఈ గోపుర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. అయితే ఏ కారణం వల్లో ఇది ఆగిపోయింది. అచ్యుత గోపురం, రాయగోపురం అని కూడా దీనిని పిలుస్తారు. అహోబిల మఠాధిపతి అయిన 44వ శ్రీమద్ అళగియ కొంగర్ జియర్ స్వామివారు దీనిని పూర్తి చేయడం జరిగింది. 236 అడుగుల ఎత్తు, 192 అడుగుల వెడల్పు, 13 అంతస్తులతో ఉన్న ఈ రాయగోపురం ఆసియా ఖండంలోనే పెద్దది. పురుషోత్తమాయని పొగడరే పరమ పురుషాయని పలుకరే సిరివర
మొదటి గోపురం కింద భాగంలో భక్తులకు ఆంజనేయ స్వామి, గరుత్మంతుల ఆలయం దర్శనమిస్తుంది. అతి పురాతనమైన దివ్యాలయమిది. ఆ స్వాములిద్దరూ రంగనాథస్వామికి సేవకులు కనుక మొదటి గోపురం ప్రాంగణంలోనే ఆ భక్త శిఖామణుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఇదే ప్రాంగణంలో కుడివైపున ఉన్న అభయాంజనేయ స్వామి వారి సన్నిధికి చేరుకుంటారు. భారీ విగ్రహ రూపంలో స్వామి శిలారూపంలో భక్తులకు ఇక్కడ దర్శనమిస్తారు. ఆయా మూర్తులను దర్శించుకున్న భక్తులు మనోజవం మారుతతుల్య వేగం అంటూ తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం మరో ప్రాకారంలోకి చేరుకుంటారు. శ్రీరంగంలో రంగనాథ స్వామి వేంచేసిన తీరును తెలియచేసే ఒక పౌరాణిక కథ మనకు వినవస్తుంది. సృష్టికర్త అయిన బ్రహ్మ పాలకడలిలో శేషతల్పమున శయనించే రూపంలో ఉండే శ్రీహరిని ఎల్లప్పుడూ అర్చించాలని సంకల్పించుకున్నాడు. అందుకు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించాడు. శ్రీరంగమనే విమానంలో శయన రూపంలో దివ్య విగ్రహంగా బ్రహ్మదేవునికి అందివచ్చాడు. బ్రహ్మ భక్తి శ్రద్ధలతో సృష్టిలోనే ప్రథమ విగ్రహ రూపంగా నిలిచిన రంగనాథుణ్ణి పూజిస్తుండేవాడు. అయితే వైవస్వత మనువు యొక్క పుత్రుడైన ఇక్ష్వాక మహారాజు బ్రహ్మను తపస్సు చేత మెప్పించి వరంగా శ్రీరంగ విమానాన్ని పొందాడు. ఆనాటి నుంచి అయోధ్యను పాలించే ప్రభువులంతా శ్రీరంగనాథ స్వామిని తమ ఇంటి దైవంగా భావించి పూజించి తరించారు. భక్త సులభుడైన జానకీ వల్లభుడు తమ గృహదేవతార్చనలో తరతరాలుగా ఉన్న శ్రీరంగనాథుని దివ్య విగ్రహాన్ని విభీషణునికి ప్రసాదించాడు. అయితే మార్గ మధ్యంలో విమానాన్ని కింద పెట్టకూడదని, భూస్పర్శ తగిలితే విమానం కదలదని శ్రీరాముడు విభీషణుని హెచ్చరించాడు. విభీషణుడు సరేనని ఆనందంతో శ్రీరంగ విమానాన్ని చేత ధరించి ఆకాశ మార్గంలో లంకకు పయనించసాగాడు. ప్రస్తుత మార్గంలో కావేరీ నది ఒడ్డున ఉన్న శ్రీరంగ ద్వీప ప్రాంతానికి వచ్చి శ్రీరంగ ద్వీప మనోహర దృశ్యాన్ని చూశాడు. తన మధ్యాహ్న సంధ్యావందన కార్యక్రమాలు పూర్తయ్యే వరకు విమానాన్ని పట్టుకోవడానికి ఎవరైనా ఉంటారేమోనని నలుదిక్కులా చూశాడు. అయితే పావన కావేరీ మధ్యస్థిత ద్వీపమే శ్రీరంగనాథుడికి భక్తులకు యోగ్యమైన దర్శనీయమైన స్థలంగా భావించి దేవతలు తమ కార్య సాఫల్యత కోసం వినాయకుణ్ణి పంపించారు. మాయా వేషధారి అయి బాలుని రూపంలో దగ్గరకు వస్తున్న వినాయకుణ్ణి చూచి సంతసించి తాను వచ్చే వరకు విమానాన్ని చేతిలో పట్టుకోమని, నేల మీద పెట్టవద్దని చెప్పి విభీషణుడు సంధ్యావందనానికి ఉపక్రమించాడు. అయితే వినాయకుడు విమానం బరువు మోయలేనట్లుగా నటిస్తూ విభీషణుణ్ణి పిలిచి విమానాన్ని నేల మీద పెట్టేశాడు. ఈ చర్యకు విభీషణుడు వినాయకుడి మీద ఆగ్రహించగా వినాయకుడు పారిపోయాడు. తర్వాత చింతిస్తూ నేలలో కూరుకుపోయిన విమానాన్ని లేవనెత్త ప్రయత్నించి విఫలుడయ్యాడు. నిరాశతో దుఃఖితుడై ఉన్న విభీషణుడితో శ్రీరంగనాథ స్వామి, భక్త, నాకు ఈ ప్రదేశం ప్రీతికరంగా ఉంది. భక్తజన రక్షణార్థమై ఇక్కడే ఉంటానని, ఇక్కడి నుంచే నిన్ను నేను అనుగ్రహిస్తానని పలికాడు. దైవ ఘటనకు తలవంచి విభీషణుడు లంకకు వెళ్లిపోయాడు. నిత్యం రంగనాథ నామస్మరణంతో మారుమ్రోగే గర్భాలయంలోని శ్రీరంగనాథుణ్ణి భక్తులు దర్శించుకుని కైమోడ్పులర్పిస్తారు. ఆది పురుష అఖిలాంతరంగ అఖిలాంతరంగ అఖిలాంతరంగ. అనంతరం మరో ప్రాంగణంలో ఉన్న రంగవల్లి అమ్మవారిని కూడా దర్శించుకుని తరిస్తారు. శ్రీరంగనాచ్యార్ కోవెలగా, తాయార్ సన్నిధిగా, శ్రీరంగనాయక మందిరంగా ఈ గుడిని భక్తులు పిలుస్తుంటారు. ప్రతి శుక్రవారం నాడు హరిప్రియకు వైభవంగా తిరుమంజనం, మనోహరమైన అలంకారం, విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి సమీపంలోనే ఆర్త భక్తజన సంరక్షణార్థమై నరసింహస్వామి ఆలయం నిర్మించబడింది. శ్రీరంగంలో నిర్మించబడిన ఉపాలయాలలో చక్రతాళ్వార్ వెంచేసిన ఆలయం భక్తులను ఆకర్షిస్తుంది.
ఇక్కడున్న సుదర్శన స్వామి భక్త రక్షకుడు. అయితే ఈ స్వామి వెనుక భాగంలో చతుర్భుజాలతో చక్రాన్ని ధరించిన ఉగ్ర నరసింహస్వామి ఉండడం విశేషం. శ్రీరంగనాథుని ఆలయంలో సంవత్సరంలో 4 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటిలో మకర మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు విశిష్టమైనవి. శ్రీరంగనాథస్వామి వారికి రోజూ రాత్రి సమయాలలో చేసే ప్రాకారోత్సవం అత్యంత నయన శోభితం. వైష్ణవాగమ సంప్రదాయ రీతులననుసరించి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. భజనలు, కీర్తనలతో స్వామివారిని కీర్తిస్తూ ప్రాకారం చుట్టూ స్వామివారిని తిప్పుతారు. వేలాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొనే ఈ వేడుకను చూడడానికి 2 కనులు చాలవు అంటే అతిశయోక్తి కాదు. తిరువేదుల మెరసి దేవదేవుడు తిరువేదుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను తిరువేదుల మెరసి దేవదేవుడు దేవదేవుడు. శ్రీవైష్ణవ దివ్యక్షేత్రాలలో మకుటాయమానమైన పుణ్య ప్రదేశం శ్రీరంగ క్షేత్రం. ఆదిమకాలం నుంచి అందివస్తోన్న వైష్ణవ సంబంధిత భావనలకు తొలి సాకార స్వరూపం శ్రీరంగ ఆలయం. శ్రీరంగనాథ నామస్మరణం సర్వ దుష్కర్మ నివారణం సత్పుణ్యజనకం. అమేయము అద్వితీయ మహిమాన్వితము అయిన శ్రీరంగ క్షేత్ర ఆలయ దర్శనం మన పూర్వజన్మల సుకృత ఫలం. అనేక ప్రాంతాల నుండి రైలు, రోడ్డు, వాయు మార్గాలలో తమిళనాడు రాష్ట్రం చెన్నై చేరుకుని అక్కడ నుండి చెంగల్పట్టు, ఉలండూరుపేట, విరుదాచలం, పెరంబూర్ల మీదుగా శ్రీరంగం చేరిన భక్తులు శ్రీరంగనాథస్వామిని దర్శించుకుంటారు. శ్రీరంగనాథుని లీలా విలాసాలు భక్తకోటికి ఆనందామృత రసస్వరూపాలు. శ్రీరంగనాథ నామస్మరణం సర్వ దుష్కర్మ నివారణం. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో రంగేశః ప్రత్యక్షం పరమం పదం. ఆ దేవదేవుని కృపా కటాక్షాలు అందరి మీద వెళ్లి విరియాలని కోరుకుంటూ రేపు మరో తీర్థయాత్రలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.